హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నాతో పాటు మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చానండి మీ అందరికీ పరిచయం చేయడానికి. మాది ఒక గ్రూప్ ఉందండి, స్త్రీ శక్తి గ్రూప్ అని. మేము ప్రతి నెల అందరం కలుస్తూ ఉంటాం. ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళ ఇంట్లో కలుస్తూ ఉంటాం అనమాట. అలా కలిసినప్పుడల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ థీమ్తో చూసారా, ఆ ఇంట్లో ఎవరి మీటింగ్ ఉంటుందో ఎవరింట్లో ఉంటుందో వాళ్ళు చెప్తారనమాట కలరు. ఇగో బ్లూ కలర్ చూసారా, అందరం చక్కగా బ్లూ కలర్ వేసుకొని వచ్చాం. తర్వాత ఇంకొకసారి రెడ్ కలర్ ఎలా కనిపిస్తుంది చూసారా, ఫుల్ రెడ్ రెడ్గా. అలాగే ఇంకొక రోజు గ్రీన్ అనమాట. ఈరోజు ఎక్కువ మంది ఆబ్సెంట్ అయ్యారు, అందుకని తక్కువ మంది ఉన్నారనమాట. చూడండి, గ్రీన్ గ్రీన్ చక్కగా ఎంత బాగుంది కదా. అలాగే ఇంకొక రోజు పింక్ చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, అందరు పింక్లో ఎంత బాగుందో. ఒక చిన్న పాపను చూసారా, ఆ పాప మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అందరూ పింక్లో ఎలా ఉన్నారు, చాలా బాగుంది కదా చూడటానికే. తర్వాత ఇంకొక రోజు నేవీ బ్లూ చెప్పామండి. వీళ్ళు కలర్ కన్ఫ్యూజ్ అయిపోయి చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ వేసుకొచ్చేసారు. ఏమనాలి వెళ్ళి కదా, అది కలర్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ మేము ఇలా కలిస్తే నిజంగా అండి మన ఇంట్లో టెన్షన్లు ఎప్పుడు ఉంటాయి ఆడవాళ్ళకి. మీకు ఒక విషయం చెప్పనండి, మా గ్రూప్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అందరం ఉన్నామండి. అంటే ఇండియా మొత్తం ఇక్కడే ఉంది. చూడండి, మేము కొంచెం గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉంటాం. చూడండి చక్కగా ఇక్కడ మధు, సౌమ్య ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు. చూసారా, ఇలా సరదాగా ఆడుకుంటూ ఉంటే మన టెన్షన్. చూడండి, మధుది పడిపోయింది చూసారా, చూసారా. సౌమ్య మాత్రం ఫాస్ట్గా ఆడేస్తూ ఉంది. చూడండి, చక్కగా ఇలా సరదాగా ఆడుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం ఆట విడుపుగా ఉంటుంది కదా. ఎప్పుడు ఇంట్లో ఉండే టెన్షన్లు మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. కొంచెం ఇలా సరదాగా ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి చూడండి, ఇలాగ ఒక్కొక్కళ్ళ ఇంట్లో అందరం కలుస్తాము. చక్కగా చిన్న టీ పార్టీ ఇలా చేసుకుంటాము. ఇలా అప్పుడప్పుడు ఇలా, అంటే ఎప్పుడు ఇలా గేమ్స్ లేకపోయినా కనీసం అప్పుడప్పుడైనా ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఎంతో సరదాగా మన టెన్షన్లు కూడా కొంచెం సేపు మర్చిపోతాం. కొద్దిసేపు మన టెన్షన్లు ఎలాగో ఉండనే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. మన ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకొని చూడండి, ఈరోజు సౌమ్య గెలిచేసింది చూసారా. ఇప్పుడు ఇంకా ఇద్దరు వచ్చారు, మినీ, సావిత్రి. చూడండి, వీళ్ళిద్దరు కూడా ఆడుతున్నారు. చూడండి చూడండి, మనం ఇలా చేస్తుంటే మిగతా ఆడవాళ్ళకి కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అందుకే మీకు కూడా ఎంకరేజింగ్ ఉంటుందని. ఆడవాళ్ళు ఎప్పుడు అయ్యో పనులు చేసి చేసి అలసిపోయి అమ్మ నా పని అయిపోయింది అనుకుంటారు. అలా కాకుండా ఎంకరేజింగ్గా ఉండాలని చూడండి ఇలా చూపిస్తున్నాను అనమాట. మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో ఏంటో అని. మేము కొంచెం కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటే మాకు బాగుంటుంది కదా. చూడండి, సావిత్రి గబగబా ఆడేస్తూ ఉంది. మినీ పాపం కన్ఫ్యూజ్ చేసేసుకొని కొంచెం తడబడుతుంది. చూడండి, ఇలా తడబడుతూ కొంచెం కొంచెం నిదానంగా పికప్ అవుతూ ఉంది. చూడండి, చక్కగా సావిత్రి మాత్రం ఫాస్ట్గా ఆడేస్తూ ఉంది. చూశారు కదా, ఇలా ఉండాలండి. ఎప్పుడు మన పనులు మనవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కొంచెం అవి పక్కన పెట్టి ఎప్పుడైనా కాసేపు ఒక గంట ఇలా రిలాక్స్గా ఉంటే మనకు కూడా కొంచెం బూస్ట్గా అవుతుంది కదా. చూడండి, సావిత్రి గెలిచేసింది. ఈ బూస్ట్ వలన ఇంకొంచెం మనకి ఎనర్జీ వచ్చి ఇంకొంచెం బాగా పని చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, విజయ, బిందు వీళ్ళిద్దరు ఆడుతున్నారు. మధ్యలో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను. చూసారా, మధ్యలో మీరాబాయి చూడండి ఎంత క్లాప్స్ కొడతా ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పక్కన ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి, ఆ బిందు గెలిచేసింది. చూసారా, ఎంత బాగా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తా సరదాగా. ఇంకా కొంతమంది ఆబ్సెంట్ అయ్యి, మేము మొత్తం టోటల్ 20 మంది ఉంటామండి. చూడండి, ఇక్కడ నేను, మీరాబాయి. చూసారా, మేమిద్దరం ఆడుతున్నాం. చూడండి ఎంత ఫాస్ట్గా. చూసారా చూడండి ఎంత సరదాగా. చూడండి, నేనే గెలిచేసా. చూసారా చక్కగా ఎంత సరదాగా ఉందో కదా. అవునండి, మనకు ప్రాబ్లమ్స్ లేనిది ఎప్పుడండి. ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి నాకే ప్రాబ్లమ్స్ అనుకుంటారు అందరూ, కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సావిత్రి, విజయ, బిందు ముగ్గురు కలిసి ఆడుతున్నారు. చూడండి ఎంత చక్కగా సరదాగా ఎలా ఉందో. మీరు కూడా కొంచెం ఆట విడుపుగా ఉంటుంది. ఎప్పుడు ఆ టెన్షన్లో మైండ్కి వేసుకొని మనం ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. చూడండి, ఇప్పుడు ఆరోగ్యాలు పాడైపోయేది ఇలా టెన్షన్ల వల్ల. చూసారా, సావిత్రి గెలిచేసింది ఫాస్ట్గా ఆడి. చూడండి, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చారు. చూసారా, మధు, మినీ, సౌమ్య. చూడండి చక్కగా సౌమ్య చాలా ఫాస్ట్ ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా అప్పుడే వీళ్ళు పెడతానే ఉన్నారు, ఆడేస్తుంది. చూసారా అయిపోయింది, అప్పుడే అయిపోయింది. మధుది మళ్ళీ పడిపోయింది. చూడండి, ఇందాక గేమ్లో కూడా మధుది పడిపోయింది, ఇప్పుడు పడిపోయింది. మినీ కొంచెం నిదానంగా కొంచెం పికప్ అవుతూ ఉంది. చూడండి
చూడండి మినీది అయిపోయింది. మధు పడిపోయేసరికి పాపం తనది అవ్వలేదన్నమాట. చూడండి నెక్స్ట్ ఇంకో గేమ్ వీళ్ళే స్టార్ట్ చేశారు. చూడండి చక్కగా బాల్స్ తోటి ఇలా ఆడుతూ ఉన్నారు. చూడండి ఎంత బాగా ఇలా మన టెన్షన్లో తగ్గించుకోవడానికి కొంచెం ఇలాంటివి పెట్టుకోవాలండి. ఎప్పుడు అదే ఉంటే ఇంట్లో ఉంటే ఉంది, ఎప్పుడు సీరియల్స్ టీవీలు ఇవే కదా. కొంచెం ఇలా ఉంటే మనకి మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. చక్కగా ఇలా అయిపోయి మళ్ళీ ఇలా మనం ఇంటికి వెళ్ళి యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం. అలా మేము ఒకే చోట కలిస్తే అది కూడా బోరు. అందుకని చెప్పి ఒక్కొక్క నెల ఒక్కొక్క ఇంట్లో కలుస్తాం అనమాట. అందరం చక్కగా టీ పార్టీ లాగా చేసుకొని ఇప్పుడు మళ్ళీ మీని చూడు సౌమ్య ఇద్దరు ఆడుతున్నారు చూడండి. చక్కగా ఇలా ఆడుకుంటూ ఉంటే పిల్లలం అయిపోతాం. మనం కూడా పెద్దవాళ్ళం పిల్లలం అయిపోతాం తెలుసా, పిల్లల్లాగానే. చక్కగా ఇలా మనకి ఉండాలండి, ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎప్పుడు ఇల్లు పని ఇవన్నీ ఎప్పుడు మనకు ఉండేయే కదా. వాటిని కొంచెం సేపు పక్కన పెడితే ఇలా కొంచెం సరదాగా మనం బూస్ట్ తీసుకోవాలి. ఇలాగే మైండ్ అంతా చక్కగా రిఫ్రెష్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయామంటే ఆ రోజు ఇంకా సరదాగా చక్కగా ఇంట్లో పనులు కూడా యాక్టివ్గా చేసేసుకుంటాం. కొద్ది రోజులు అలా ఉంటాయి. మేము కొంచెం బయట ట్రిప్పులకు కూడా వెళ్తూనే ఉంటామండి. 1 డే ట్రిప్పు, లేదంటే 2 డేస్ ట్రిప్పు, లేదంటే ఎప్పుడైనా మాల్కి అలాగా కూడా ఇలా వెళ్తూ ఉంటాం అన్నమాట సరదాగా. ఇలా వెళ్తుంటే మనకి ఒకటి ఉండాలని, ఎప్పుడు మగవాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు. మనం కూడా కొంచెం సరదా ఉండాలి కదా. అవి కూడా ముందు కొంచెం పెడతాను. ఎందుకంటే ఇలాంటివి పెడితే కొంచెం ఆడవాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది. చూడండి మళ్ళీ నేను సావిత్రి ఆడుతున్నాం చూసారా. మా ఫ్రెండ్స్ నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఇలా బాల్స్తో ఆడుకుంటూ ఉంటే ఆ టైంలో మనకి ఏ టెన్షన్లు గుర్తురావు, ఏమీ గుర్తురావు. చూడండి చక్కగా ఇలా ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కొద్దిగా ఎప్పుడు మనకి ఇంట్లో ఉండే పనులు ఉంటూనే ఉంటాయి. చూడండి ఇలా కొంచెం ఉండాలి, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటే మనకు కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు సరదాగా వీకెండ్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం. ఏంటండి మగవాళ్ళైనా వెళ్ళేది, మనం కూడా వెళ్ళొచ్చు కదా. వెళ్తే మనకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్ అయ్యి వాళ్ళకే ఇంకా బాగా యాక్టివ్ ఇంకా ఎక్కువ చేసి పెడతాం కదా. అందుకోసమైనా మగవాళ్ళు ఎంకరేజ్ చేయండి. సరే అందరూ మీ వైఫులకి చక్కగా ఎంకరేజ్ చేశారంటే ఇంకా వాళ్ళు కొత్త ఎనర్జీతోటి మీకు ఇంకా బాగా చేసి పెట్టగలుగుతారు. ఈ విషయంలో నేను చాలా లక్కీ అండి. మా వారే కాదు మా పిల్లలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. చూసారా నేనే గెలిచాను మళ్ళీ 2 గేములు నేనే గెలిచాను చూసారా. చూడండి ఎంత సరదాగా ఎంత బాగుందో కదా. వీడియో మీకు నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈయన స్టార్ట్ చేయండి. చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ మేము చక్కగా అందరం కలిసి వాకింగ్ కూడా వెళ్తుంటామండి. మీరు కూడా సరదాగా చక్కగా ఎప్పుడు ఈ టెన్షన్లు ఉంటాయండి. సరదాగా ఎంజాయ్ చేయండి. నచ్చిందా వీడియో? బాయ్.